రెండడుగులు ముందుకి 4 అడుగులు వెనక్కి అన్న చందంగా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికల్లో 6 స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చాం. ఖచ్చితంగా వాటిలో గెలిచే ఛాన్స్ కూడా ఉందని అంచనా వేస్తున్న హస్తం పార్టీకి మరో 5 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు 3వ స్థానానికి పడిపోతున్నారన్న సంకేతం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. పార్టీలో కీలక పదవుల్లో ఉన్న వారి స్థానాల్లోనే ఇలాంటి పరిస్థితి రావడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ 5 స్థానాలు ఏవి? ఈ అంశంపై పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఆసక్తికర కథనం మీకోసం. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాంగ్రెస్ పనిచేసింది. కనీస స్థానాలు గెలుచుకొని పరువు దక్కించుకోవాలన్న కసి ప్రదర్శించింది. అందుకోసం అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను గెలిపించినందున పార్లమెంట్ ఎన్నికల్లో తమకు ఒక అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. ముఖ్యంగా ఇవి ప్రధానిని నిర్ణయించే ఎన్నికలని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఛాన్స్ ఇవ్వండి అన్న నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వారిని బరిలో నిలిపి సానుభూతి పొందాలనే వ్యూహంతో ముందుకెళ్లారు. కాంగ్రెస్ పెద్దలు ఊహించినట్లుగానే పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ కంటే కొంత భిన్నమైన వాతావరణం రాష్ట్రంలో కనిపించింది. చాలా చోట్ల కాంగ్రెస్కు కొంత పాజిటివ్ టాక్ వినిపించినట్లుగా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా 5-6 స్థానాల్లో గట్టి పోటీనే ఇచ్చినట్లు కాంగ్రెస్ నేతలు అంచనా వేసుకుంటున్నారు. మల్కాజ్గిరి, ఖమ్మం, నల్గొండ, భువనగిరి, చేవెళ్ల, పెద్దపల్లి వంటి నియోజకవర్గాల్లో పార్టీకి అనుకూలత ఉందని, వాటిలో కొన్ని స్థానాలైనా గెలిచే అవకాశం ఉందని హస్తం పార్టీ ముఖ్యులు లెక్కలు కడుతున్నారు. కొందరు ముఖ్య నేతలు కాంగ్రెస్ను వీడినప్పటికీ ప్రజల్లో పార్టీ ఉందనడానికి ఇది నిదర్శనమని చెబుతున్నారు. రాష్ట్రంలో 6 స్థానాల్లో గట్టి ఫైట్ ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మరో 5 స్థానాల వ్యవహారంపై మాత్రం ఆందోళన చెందుతోందట. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో అనూహ్యంగా బీజేపీ పోటీలోకి వచ్చినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆయా స్థానాల్లో కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోయిందన్న మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ అంశమే ఇప్పుడు కాంగ్రెస్ నేతలను కలవరపెడుతోంది. ఓవైపు బలపడాల్సింది పోయి ఇన్ని స్థానాల్లో 3వ స్థానానికి పడిపోతే భవిష్యత్ ఎలా ఉంటుందోనన్న దిగులు ఆ పార్టీ నేతల్ని వెంటాడుతోంది. ఈ 5 స్థానాల్లో బరిలో నిలిచింది ముఖ్య నేతలే కావడం గమనార్హం. రాజకీయాల్లో ఉద్దండులుగా పేరున్న ఆయా నేతలు ఎందుకు గట్టి పోటీ ఇవ్వలేకపోయారన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో సాగుతోంది. కరీంనగర్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ బరిలో నిలిచారు. నిజామాబాద్ నుంచి రాహుల్ సన్నిహితుడిగా పేరున్న మధుయాష్కి, మహబూబ్ నగర్ నుంచి ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి పార్టీ సిట్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. అందులో ఒక్క వంశీచంద్ మినహా మిగిలిన వారంతా ఎంపీలుగా 2 పర్యాయాలు గెలిచిన వారు. ఆదిలాబాద్ నుంచి పోటీ చేసిన రమేష్ రాథోడ్ కూడా గతంలో ఎంపీగా చేసిన వారే. అంగబలం, అర్ధబలం ఉండి పార్టీలో మొదటి నుంచి ఉన్నవారిని కాదని ఆయనకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. మరి ఇలాంటి నాయకులు పోటీ చేసిన చోట్ల కూడా పార్టీ 3వ స్థానానికి పడిపోయే అవకాశం ఉందన్న ప్రచారాన్ని కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. తెలంగాణ ఇచ్చి కూడా రాష్ట్రంలో ఇంత ఘోరంగా పతనం అవుతామని ఊహించలేదన్న ఆవేదన హస్తం పార్టీ క్యాడర్లో కనిపిస్తోంది. అయితే బీజేపీ పుంజుకొని కాంగ్రెస్ రోజురోజుకు ప్రభ కోల్పోవడం అన్న అంశం ఖచ్చితంగా ఆయా నియోజకవర్గ నాయకుల వైఫల్యమేనన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణలో స్థానిక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించుకుంటూ వెళ్లాలని, లేని పక్షంలో ఇవాళ 5 స్థానాల్లో పుంజుకుందని ప్రచారం జరుగుతున్న బీజేపీ వచ్చే రోజుల్లో మరిన్ని చోట్ల దూసుకొచ్చే అవకాశం ఉందని కింది స్థాయి నేతలు గొణుక్కుంటున్నారు. ఎవరి వాదనలు, ప్రచారాల సంగతి ఎలా ఉన్నా నిజంగా ఆ 5 స్థానాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో తెలియాలంటే కౌంటింగ్ రోజు వరకు ఆగాల్సిందే.